కార్యకర్తలు అక్కడ వెళ్ళి ఆ షామీన టెంట్ అక్కడ పడింది, కొద్దిగా కట్టితో కర్ర ఒక పైకి ఎత్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం పులకిస్తున్నటువంటి రోజు. ఈ కదిరి లక్ష్మీనరస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి పరిపూర్ణానంద గారి యొక్క నేతృత్వంలో ఎంతో మంది హిందూ సోదరి సోదరీమణుల యొక్క సేవాభావంతో నేను ప్రచారకర్తగా ఉన్నటువంటి సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆలయాల పరిరక్షణ సంస్థ పక్షాన ఇవాళ గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందపడుతున్నారు, దేశం అంతా కూడా ఎంతో మందికి ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమం గురించి చెప్పాం. ముఖ్యంగా మా దళిత సోదరి సోదరీమణులు, బలహీన వర్గాలు అనేక మంది ఇక్కడ మన గిరిజన సోదరి సోదరీమణులు అందరూ కూడా కూర్చుని సత్యనారాయణ యొక్క వ్రతం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అందరూ కలిసి దేవాలయం అందరిది, దేవాలయం రక్షతి రక్షిత. దేవాలయం ఏ ఒక్క కులాన్ని, దేవుడు ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదు, అందరి వాడు, పిలిస్తే పలికేవాడు. నేను పాటలో పాడా, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. స్వామి నువ్వు మా ఇంటికి రా, నేను పేదవాడిని, నా దగ్గర కోట్లు లేవు, నువ్వు మా ఇంటికి వస్తే మా గుడిసెలో నీకు ఎటువంటి మర్యాద చేస్తారు స్వామి అని ఒక నాలాంటి వాడు మీలాంటి వాడు పాడుకునే పాట. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఆవకాయ పెడతారా పెట్టరా స్వామికి? సత్యనారాయణ స్వామికి ఆవకాయ పెడతారా పెట్టరా? ఇంట్లో ఆవకాయ ఉందా లేదా? పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే, గొంగట్లో కూకుంటే గొప్పేమి కరగదులే. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేనయ్యా. నేను పేదోండి, మనం అందరం పేదోడమే. స్వామికి ఏమైనా డబ్బులు కట్టి మంచాలు వేయగలమా? మనం వేయగలమా? ఆ సత్యనారాయణ స్వామి మన ఇంటికి వస్తే, ఆ కదిరి లక్ష్మీనరస్వామి మన ఇంటికి వస్తే, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేనయ్యా. మన స్వామిని ఎలా పడుకోబెట్టాలి? అరుగు మీద కూకోట, తొడ మీద ఒరుగు సామి, తలను కాస్త నిమురుతుంటా నిదురదీన సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. ఆ స్వామికి మనం పంచపక్ష పరిమాణాలు పెట్టకెళ్ళా. స్వామి చాలా అల్ప సంతోషి, ఏమిస్తే తీసుకుంటాడు. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. యువతటి దయగలవాడు వెంకటేశుడనుకోటి, అరుతటి నా స్వామి నువ్వు మా కదిరికి రావేంటి. ఒక్కసారి రావాలని సామి,
ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డి రుచి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సామి ఒక్కసారి రావాలి స్వామి అంటే పలుపునాథ్ దగ్గర వచ్చేసారు ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి దేవాలయం రక్షతి రక్షిత ఈ దేవాలయం మీది ఈ భారతదేశంలో ఉన్న దేవాలయం మనది ఎవ్వరూ కూడా భక్తుడికి స్వామికి మధ్య ఎవరు లేరు మీరు ఎప్పుడు ఇటువంటి వ్రతం చేసుకోవాలనుకున్నా ఒక యజ్ఞం చేసుకోవాలనుకున్నా దయవుంచి పరిపూర్ణానంద గారికి రాయండి మీ ఊరు వచ్చి మీకు ఏం కావాలో ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమం మేమందరం కూడా తప్పకుండా చేస్తాం మేమందరం మీతో ఉన్నాము అని చెప్పడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వామి పరిపూర్ణానంద గారు దళితుడు గోవిందుడే అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి రాజమండ్రి నుంచి ఒక బస్సు వేసి 50 దళిత కుటుంబాలని తిరుమల తీసుకువెళ్ళి బస్సులో అక్కడ దర్శనం చేసి తీసుకొచ్చాం అక్కడి నుంచి ఇక్కడికి మేము మీతో ఉన్నాం దైవం ధర్మం హైందవ ధర్మం అంతా కూడా మీతో ఉంది ఒక గోమాత గురించి కానీ ఒక అన్నదానం గురించి కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ మనకి ఎంత అదృష్టం అంటే పెద్దలు మాన్య గౌరవ మంత్రివర్యులు శ్రీ రామచంద్రయ్య గారిని నేను అడిగాను ఇలాగా కదిరిలో పరిపూర్ణానంద గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దళిత సోదరులు వెనుకబడిన వర్గ సోదరి మణులు గిరిజన సోదరి మణులు కలిసి సామూహికంగా సత్యావ్రతం చేసుకున్నారు అన్నవరం నుంచి స్వామిని ప్రసాదాన్ని పంపించండి అంటే పండితులు పంపించండి అంటే వారు దైవంచి పంపించారు మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ పెద్దలు మాన్య గౌరవ మంత్రివర్యునికి రామచంద్రయ్య గారికి ధన్యవాదాలు తెలియజేయాలి అన్నవరం దేవస్థానానికి దేవాదాయ ధర్మాదాయ శాఖకి మా సేవ టెంపుల్స్ పక్షాన అలాగే ముఖ్యంగా స్వామి పరిపూర్ణానంద గారి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిలో నన్ను గజల్ శ్రీనివాస్ అంటారు మీరు టీవీలో చూసుకుంటారు బహుశా నేను చివరిలో మళ్ళీ కొన్ని పాటలు పాడతాను మీరు విందురు కానీ కూర్చున్నంతసేపు అన్నవరం నుంచి వచ్చినటువంటి స్వామి మనసంతా ఆయన మీద లగ్నం చేసి చక్కగా పూజ చేసుకోండి వేరే ఆలోచనలతో కథ చక్కగా వినండి ఆ కథ విని చక్కగా ఆ కథలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని విని ఈ మంచి అవకాశాన్ని అందరికీ చెప్పి మరోసారి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందాం కార్యనిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు వాలంటీర్స్ కూడా ఎవరు మాట్లాడకుండా జాగ్రత్తగా వినండి కథ చెబుతూ ఉంటారు ఈ కథ అయ్యే టైంకి మొత్తం ఇవన్నీ కూడా పూర్తవ్వాలండి ఎవరు మాట్లాడద్దు అక్షతలు చేత్తో పట్టుకుని కథ ప్రారంభం చేస్తున్నారు కథ శ్రద్ధగా వినండి అందరూ కూడా అక్షతలు చేత్తో పట్టుకోండి దయచేసి మీ అందరికీ ఒక గమనిక మీ దగ్గరికి కొబ్బరికాయలు ఉన్నాయి కదా మీరు కొబ్బరికాయ ఎవరి స్థానంలో వాళ్ళే జాగ్రత్తగా కొట్టి ఆ కొబ్బరి నీళ్లను కార్పెట్ మీద కాకుండా మీ దగ్గర ఒక గ్లాస్ ఉంది ప్లాస్టిక్ గ్లాసు ఆ ప్లాస్టిక్ గ్లాసులోకి వేసుకొని మీరు తీర్థం తీసుకోవాలి తర్వాత భార్య ఒక కొబ్బరి చిప్ప భర్త ఒక కొబ్బరి చిప్ప తీసుకొని మనం సమాచారం ఇచ్చినప్పుడు మీరు లైన్ లో వస్తే మీకు ఆ కొబ్బరి చిప్పల్లో ఈ ఆ యొక్క తీర్థాన్ని తీసుకోవాలి చివరిగా మీరు అందరూ కూడా దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు కొబ్బరి చిప్పలో మీకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ వచ్చేటప్పుడు భార్య ఒకరు భర్త ఒకరు కొబ్బరి చిప్ప తీసుకొని ఇక్కడికి రావాలి స్వామీజీని చెప్పిన తర్వాత ఈ యొక్క కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం చేయాలి దయచేసి వాలంటీర్లు వచ్చి లేపేంత వరకు ఎవరు కూడా లేయకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ ఉంటుంది తర్వాత మహామంగళహారతి ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసేది ఎంత ముఖ్యమో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అంతే ముఖ్యం అందరికీ కూడా ఇంతవరకు కూడా నాకు అనేక కష్టాలు వచ్చాయి అన్ని కష్టాలు కూడా యొక్క దైవాలు అధిగమించి వచ్చాం తిరిగి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా ఈ కష్టం వచ్చింది ఇదంతా ఏదో మాయలాగా
మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి మమ్మల్ని మన్నించు స్వామి అని చెప్పిన స్వామి వారిని ప్రార్థించగా సత్యనారాయణ స్వామి వారు అనుగ్రహించారు. ఈ కళావతి ప్రతి భక్తికి మెచ్చి ఆకాశవాణి రూపంలో ఈ విధంగా అవుతారు. ఈ కుమార్తెన వ్రతాన్ని పుట్టినయ్యా కానీ నా ప్రసాదం తీసుకుంటాం వచ్చి పరిహీతానికి వచ్చిన విధంగా ఆమె ఇంటికి వెళ్ళి కనుక ప్రసాదం తీసుకొని వచ్చినట్లయితే ఆమె భర్త బతికుంటారు అని చెప్పగానే ఆ మాట విన్నటువంటి కళావతి పదువుని ఇంటికి వెళ్ళి స్వామి వారి యొక్క ప్రసాదం తీసుకొని నదీ దానికి రాగానే కళావతి భర్త బతికున్నారు. మరో కూడా నేర్యాలు కనిపించారు. దాంతో వారందరూ కూడా సంతోషంగా ఇక ముందు ఇంటికి వెళ్తే ఇంకెన్ని కష్టాలు వస్తాయో అని చెప్పే భావనతో మరలా అక్కడి ఆ నదీ తీరంలోనే ఈ సత్యనారాయణ స్వామి వారికి మద్దతు చేసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు. అది మొదలుకొని సాగుకారులు కూడా ప్రతి ఉన్నంతకాలం కూడా ప్రతి మాసము విడవకుండా సత్యనారాయణ స్వామి వారి వదలకుండా ఆయన వ్రతాలు చేస్తూ ఆయనతో విష్ణు సాహిత్యాన్ని పొందేవారాలు. ఇది శ్రీ స్కాందపురాణే దేవాలయ సత్యనారాయణ కథాయాం చతుర్థోధ్యాయ సమాప్త పరమేశ్వరాత్మవస్తు గోవిందా. పంచమోధ్యాయ చివరి అధ్యాయం. ఆసీతుంగధ్వజో రాజా ప్రజాపతి